వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసు బృందాలు ఆయన నిన్న బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్లో అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఆయన నెల్లూరుకు తీసుకొచ్చారు. చెముడుగుంటలోని డిటిసి నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ కాకానికి వైద్య పరీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా పొదలకూరుకు సంబంధించిన కేసులో గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది. అక్కడి న్యాయమూర్తి సెలవులో ఉండటంతో వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, బలరాం, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైన నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలల నుంచి కూడా పోలీసులకి అందుబాటులో లేకుండా ఉన్నారు. అదేవిధంగా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు పోలీసులు అనేక చోట్ల కూడా ఆయన్ని గాలించారు. అప్పటి నుంచి కూడా పలు చోట్ల కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ అయితే తెలియలేదు. కానీ ఎట్టకేలకు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులోని ఒక పల్లెటూరులోని ఒక రిసార్ట్లో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న అక్కడి నుంచి బెంగళూరు నుంచి నెల్లూరులోని భుజపి నెల్లూరు దగ్గర ఉన్న పోలీస్ శిక్షణా కేంద్రానికి నిన్న రాత్రి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ అతని దాని నుంచి ప్రాథమిక సమాచారాన్ని రాబట్టినట్లుగా పోలీసులు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఈరోజు ఉదయం 4:30 ప్రాంతంలో డిటిసి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటాచలంలోనే ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది. అక్కడ అతనికి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్లీ అక్కడి నుంచి డిటిసికి ఆయన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ డిటిసి దగ్గరే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా డిటిసి కేంద్రానికి అక్కడికి ఎవరిని కూడా పంపించడం లేదు. మీడియాని కాదు, అక్కడ ఎవరు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా అక్కడే అనుమతి ఇవ్వడం లేదు. ఆ ప్రాంతానికి పోయేందుకు కూడా ఇక్కడంతా కూడా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తూ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ చూడొచ్చు. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈరోజు అంటే మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి డిటిసి నుంచి వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సాధారణంగా ఈ కేసు అనేది ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్ గూడూరు కోర్టు పరిధిలోకి వస్తుంది. అయితే గూడూరులో ఉన్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో అక్కడ వెంకటగిరి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో మరి కొద్దిసేపట్లో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ కేసు విషయానికి వస్తే ఇక్కడ సైదాపురంలోని రుస్తుం మైన్కి సంబంధించి అక్కడ 250 కోట్ల వరకు అక్రమ క్వార్జ్ దోపిడీ జరిగినట్లుగా, అదేవిధంగా అక్రమ రవాణా జరిగిందని, అలాగే దీనికి మైనింగ్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించారు. అలాగే అక్కడున్న మైనింగ్ జరిగే సమయంలో అక్కడున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి ఖాళీ చేయించారని చెప్పి ఈ ఆరోపణలపైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైన తర్వాత ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇంటికి 2 సార్లు, అదేవిధంగా హైదరాబాద్ లో ఒకసారి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. విచారణ హాజరు కమలి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకైతే హాజరు కాలేదు. అదేవిధంగా ఆయన హాజరు కాని నేపథ్యంలో అతను దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చిన ఆయన కూడా కాకాని గోవర్ధన్ హాజరు కాలేదు. ఈ క్రమంలోనే అనేక చోట్ల కూడా అరెస్టు చేశారు. ఇప్పటి వరకు చూస్తే కాకాని గోవర్ధన్ విషయంలో ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. కాకపోతే మొత్తం ఈ కేసులో 10 మందికి పైగా నిందితుల్ని కేసులో చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికే కొందరు బెయిల్ తెచ్చుకున్నారు. మరికొందరు బెయిల్ కోసం అప్లై చేశారు. మరో 3 మాత్రం రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఎలాంటి విచారణ హాజరు కాకుండా ఆయన పరారీలో ఉన్న క్రమంలో ఆయన కోసం అనేక మంది కూడా పోలీసులు అనేక చోట్ల గాలించడం జరిగింది. ఒక చోట హైదరాబాద్ లో ఉన్నారని చెప్పేసి ఒకసారి ప్రచారం, అదేవిధంగా ముంబైలో ఉన్నట్లు, మరొకసారి శ్రీలంకలో కూడా ఉన్నట్లు కూడా ఆయన ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్లినట్లు కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్ విషయానికి వస్తే ఫోన్ ఒక చోట ఉంటే ఆ చోటకి పోలీసులు వెళ్లే లోపల అక్కడ ఫోన్
లేకుండా ఉండడం, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి మరో చోటుకి వెళ్లడం, ఇలా 2 నెలలు సుమారు 2 నెలలుగా కాకాని గోవర్ధన్ తెప్పించుకు తిరుగుతూ ఉన్న క్రమంలో ఎట్టకేలకు ఈ పోలీసులు బెంగళూరులోని ఒక రిసార్ట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఈ పోలీసుల విచారణ తర్వాత మరికొద్దిసేపట్లో రైట్. అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉంచారు? నెక్స్ట్ కోర్టుకి ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న బెంగళూరు నుంచి నేరుగా అతన్ని భుజభుజ నెల్లూరు దగ్గర ఉన్న ఒక డిటిసి అంటే పోలీసు జిల్లా ట్రైనింగ్ కేంద్రం ఇది. ఈ కేంద్రంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ పోలీసులు అతన్ని విచారించినట్లు కూడా తెలుస్తోంది. అతని ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం ఆయన్ని వెంకటాచలంలోని ఆరోగ్య కేంద్రానికి అక్కడ తరలించడం జరిగింది. అంటే వైద్య పరీక్షలు ఈ రోజు పూర్తి చేశారు. ఈ వైద్య పరీక్షలు అయ్యాయి కాబట్టి ఈ తర్వాత నెక్స్ట్ అతన్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే హాజరు అనేది కోర్టుకు అనేది వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మరి కొద్దిసేపట్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బలరాం. అయితే ఇప్పటికే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తెలుసుకున్న విషయం తెలుసుకుని అనేక మంది కార్యకర్తలు నాయకులంతా కూడా అతని ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అయితే మరికొందరు ఈ డిటిసి దగ్గరకు వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే మొత్తానికి మరోపక్క కాకాని గోవర్ధన్ అరెస్టును వైసీపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. అయితే అతనికి ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇది పార్టీ అండగా ఉంటుంది, నాయకులు కాకాని గోవర్ధన్ అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మరికొద్ది సేపట్లో ఈ వెంకటగిరి కోర్టుకి హాజరుపరిచే అవకాశాలు ఉంటాయి బలరాం. రైట్. థ్యాంక్ యూ దేవ్ కుమార్.